అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే, మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం మామిడికాయలు కోసుకునే పనిలోనే బిజీగా ఉంటాం. కూరకాయల, తినేకాయల అని చెప్పేసి ఆ మామిడికాయలు కోయడానికి ఈజీగా ఉండే ఒక టూల్ మీకు చూపిస్తాను. నాకైతే భలే ఈజీగా అనిపించింది దాంతో కోస్తుంటే. అంటే ఈ సంవత్సరమే తెప్పించాను. ఎప్పుడు ఎట్లాగో ఇబ్బంది పడతా ఉంటాం ఏదో కర్రకి. అంటే ఈ తోటలో కాదండి, పొలంలో అంటే పరమారెడ్డి పైకెక్కేసి కోసేస్తాడు. కానీ మత్తమూలి చెట్టు మీకు చాలాసార్లు చూపించాను నేను. ఆ చెట్టులో ఫుల్ కాయలు ఉంటాయని చెప్పాను కదా. ఆ కాయలు కోయడానికి ఏదో కవర్లు కట్టి అది ఇది ఏదేదో చేసేవాళ్ళం. ఇట్లా ఉంటాయని తెలిసినా కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఈసారి మాత్రం నేను వెతికి తీసుకున్నాను. మీకు కూడా చూపిస్తే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. భలే ఉందండి టూలు. మీకు ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పేసి చూడండి, వంకాయతో చూపిస్తున్నాను. ఇంట్లో మామిడికాయ ఉంది కానీ దానికి కాడ లేదనమాట. సరే ఎట్లా చూపిద్దామా అనుకుంటే వంకాయ కనపడింది కాడతోటి. చూసారు కదా, మనం చెట్లో ఉన్న మామిడికాయని కానీ ఏ కాయ అయినా కానీ ఆ హుక్స్ కి కాడ పడేటట్టు అట్లా పట్టుకున్నాం అనుకోండి. అట్లా గట్టిగా పట్టేసుకొని కొంచెం గట్టిగా లాగేసామంటే వంకాయ అంటున్నా, ఏ కాయ అయినా, మామిడికాయ అయినా, ఇంకా మనం బత్తాయి అయినా, నిమ్మకాయ అయినా టప్మని బాస్కెట్లో పడిపోతాను అనమాట, లోపల పడిపోతుంది. బాగుంది కదా, మంచి ఐడియా వచ్చింది కదా నాకు. నేనైతే కొంచెం పెద్ద బాస్కెటే తీసుకున్నానండి. ఒకేసారి 4 కాయలు, 5 కాదు కానీ 4 మీడియం సైజ్ కాయలు పడతాయన్నమాట. ఆ బాస్కెట్ తోటి టెంకాయలు కూడా కోయొచ్చు అనమాట. టెంకాయ కూడా ఈజీగా టప్మని తెంపేయచ్చు కింద నుంచి. బాస్కెట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఆ కమ్ములు అయితే కింద అయితే ఏ కర్రకైనా ఫిట్ అవుతుంది. అంటే మనకి స్క్రూ ఉంది కాబట్టి ఏ సైజ్ కర్రకైనా కానీ దాన్ని ఫిట్ చేసి ఆ స్క్రూని కానీ టైట్ చేసేసామంటే అన్నిటికీ సెట్ అయిపోతాయి అనమాట. వుడెన్ స్టిక్ కైనా చేసుకోవచ్చు, మెటల్ దానికైనా చేసుకోవచ్చు. కొన్ని వాళ్లే ఇస్తారు. మనకి స్టిక్ కూడా కొనుక్కోవాలి అనుకుంటే ఆ కర్రలు కూడా ప్లాస్టిక్ మనమే కొనుక్కోవచ్చు, లేదా మన ఇంట్లో వాటికైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాయలు కోసాక టప్మన్ లోపల పడి పాడేంత డెలికేట్ కాయలు ఏమన్నా ఉన్నాయా అనుకుంటే మాత్రం లోపల స్పాంజ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. స్పాంజ్ ఉందిలేండి, మనం కూడా వేసుకోవచ్చు. కానీ ఐడియా ఏంటంటే, మనమైనా కానీ లోపల ఒక చిన్న క్లాత్ వేసామంటే టప్మన్ లోపల పడ్డప్పుడు కాయకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మామిడికాయకి ఏం కాదు. నేను కోసాను కాబట్టి మామిడికాయలకి అయితే ఏం కాదు. డెలికేట్ కాయలు ఏమున్నాయబ్బా నాకైతే గుర్తు రావట్లేదు. ఏమన్నా కివి అట్లా సపోటాలు కూడా ఏం కాదు, పచ్చియే కోస్తాం. ఏవోలేండి, మెత్తటి అటు కొయ్యంగానే టప్మన్ లోపల పడి పాడవుతాయి అనుకున్న వాటికి లోపల క్లాత్ వేసి, లేదంటే వాళ్ళు ఇచ్చే స్పాంజ్ చేసి కోసామనంటే ఏ ప్రాబ్లం రాదనమాట. ఎందుకంటే వాడు అది పనిగా చూపించాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. గడ్డికాయలకైతే ఏమీ కాదండి లోపల పడ్డా, కానీ బాగుంటుంది. బాస్కెట్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ అనమాట. తోటలు ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. ఇట్లాంటి కర్రలు 4 పెట్టుకున్నామంటే ఈజీగా కోయచ్చు. నిమ్మ తోటలు, బత్తాయి తోటలు ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు చూడండి, బత్తాయి తోట ఇది. దాంట్లో కాయలు ఎంత మంచిగా, ఎంత ఈజీగా కోస్తున్నారు. ఆ పోల్ ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత పొడుగు కావాలన్నా కానీ పొడుగ్గా తీసుకోవచ్చు, లేదా షార్ట్ గా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని లోపలికి మడిచేసుకోవచ్చు అనమాట. పోల్తో పాటు కావాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అంటే 2000 చేంజ్ ఉంటుంది. లేదు మాకు పోల్ వద్దు, ఓన్లీ బాస్కెట్ కావాలి, మేము వేరే కరెక్ట్ ఫిట్ చేసుకుంటామంటే 300-400కే వచ్చేస్తుంది అనమాట, సైజుని బట్టి. చూసారు కదా ఎంత ఈజీగా కోసుకోవచ్చు అనండి. పోల్తో పాటు తీసుకుంటేనే బాగుంటుంది, అడ్జస్ట్ చేసుకొని మనకు అన్ని సైజులు ఉంటాయి కాబట్టి. కానీ నేనైతే తీసుకోలేదు, బాస్కెటే సరిపోద్ది, ఏముంది ఇంట్లో ఉన్న ఒక చెట్టే కదా అనిపించింది అనమాట, తీసుకోలేదు. చూసారు కదా వాళ్ళు మళ్ళీ షార్ట్ చేస్తున్నారు, చూడు కనపడుతుందా మీకు? బత్తాయి తోటలో వీడియో అనమాట ఇది. మరి మీకు కొనాలనిపిస్తే ఎలా అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ బాక్స్ లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు సైట్ లోకి వెళ్తారు, అక్కడ దానికి సంబంధించిన రేట్లు అన్నీ ఉంటాయి. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, ఓకేనా? కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. నేను కోసేసాక ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి, అరే ఇన్ని సంవత్సరాలు ఎందుకు మనం ఇది కొనలేదా అన్న ఆలోచన వచ్చిందనమాట. సరే అయితే ఇప్పుడు మనం మత్తమ్మల ఇంటికి వెళ్ళి కాయలు కోసుకుందాం పదండి. ఇదిగో చూడండి, రమణ ఇంట్లో ఉన్న ఒక రాడ్ ఉందన్నమాట, అల్యూమినియం రాడ్ లాగా ఉంది, దానికి ఫిట్ చేస్తున్నాడు. చూసారు కదా, దాన్ని లోపలికి పంపించేసి ఆ స్క్రూ ఉంది కదండి, దాన్ని మనం ఎంత టైట్ గా కావాలంటే అంత టైట్ గా ఫిట్ చేసుకోవడమే, అంతే. ఏ సైజ్ కర్రకైనా కానీ ఫిట్ అయిపోతుంది. చూసారు కదా, లైవ్ లో చూసారు కదా, రమణ ఫిట్ చేసేసాడు. ఇప్పుడైతే కాయలు ఎలా కోస్తారో ఒక చిన్న క్లిప్ చూపిస్తాను పదండి. ఈ మామిడికాయ టార్గెట్ అండి, ఆ మామిడికాయని మనం కొయ్యాలా. మనం ఆ బాస్కెట్ ని మామిడికాయ దగ్గరికి తీసుకెళ్లి దానికి ఆ హుక్స్ ఉన్నాయి కదా దానిలోకి ఆ కాడ పడేటట్టు చూసుకొని టప్మని లాగేయడమే, వచ్చి బాస్కెట్ లో పడిపోతుంది. ఇంకా అప్పుడు
మనం కిందకి తీసుకొని తీసేసుకోవడమే అంతే. చాలా ఈజీగా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంత ముందు రోజుల్లో 4 కాయల్లో ఒక కాయ టప్మని కింద పడిపోయి పగిలిపోవడము, పాడైపోవడము అలా జరిగేదనమాట. ఇంకా పగిలిపోయిన కాయలు కూరల్లో వేసుకునే వాళ్ళము. ఈసారి అయితే ఒక్క కాయ కూడా కింద పడకుండా చాలా బాగా కోసామండి. చాలా హ్యాపీ అనిపించింది. మా అత్తమ్మ ఎప్పటి నుంచో అనేది, అరే కాయలు పాడవుతున్నాయి, ఏదన్నా మంచిది ఏదన్నా ఉంటే చూడండి రా ఎలా కొయ్యాలో అని చెప్తా ఉండేదన్నమాట. మేమే ఏందో సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక రకంగా కోసేసుకునే వాళ్ళమే కానీ ఏదైనా కొనాలన్న ఆలోచన మాత్రం రాలేదు. ఈ సంవత్సరం కొనడం వల్ల చాలా యూజ్ అయింది. మీకు కూడా నచ్చిందా ఈ వీడియో? మీకు కూడా ఎవరికన్నా చెట్లుండి ఏ కాయలైనా అండి, బొప్పాయి కాయలు కూడా కోసుకోవచ్చు. దానికి సంబంధించిన బొప్పాయి కాయలకు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బొప్పాయి చెట్లు, బొప్పాయి తోటలు ఉండేవాళ్ళు అది కూడా కొనుక్కోవచ్చు అనమాట. కానీ ఇది కూడా సరిపోద్ది బొప్పాయికి. కానీ బొప్పాయికి మధ్యలోకి దోపేటప్పుడు పక్కనుండే కాయలు పాడవుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా డిఫరెంట్గా కొంచెం మంచిగా ఇచ్చాడు, ఈ డ్యామేజ్ అవ్వకుండా కాయలు. కాబట్టి అది కూడా కొనుక్కోవచ్చు. మరి మీకు ఏ చెట్టు ఉన్నా కానీ ఒక 10 కాయలు కోసుకోవాలన్నా కానీ ఒక్క కాయ కూడా పాడవకుండా, ఇంకొకరు హెల్ప్ లేకుండా, చెట్టు ఎక్కకుండా చాలా ఈజీగా కోసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మరైతే మీకు ఈ టూల్ నచ్చిందా? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి వెళ్ళండి. ఇంకా మన వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి. మరి మీరు కూడా లైక్ కొట్టాలిగా, కొత్తగా సబ్స్క్రైబ్ చేసినా కానీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి. ఓకేనా? ఇలాగే మన ఛానల్లో బోలెడు రకరకాల చెట్లు, కాయలు, పువ్వులు, వాటికి సంబంధించిన టూల్స్, ఇంకా మన బాల్కనీ గార్డెన్లో నేను మొక్కలు ఎలా పెంచుతున్నాను, పువ్వులు ఎలా కాయిస్తున్నాను, నేను ఆకుకూరలు ఎలా పండిస్తున్నాను, కాయలు పండ్లు ఎట్లా పండిస్తున్నాను, ఇలా రకరకాల విషయాలకు సంబంధించి, గార్డెనింగ్ సంబంధించి, ఫార్మింగ్ సంబంధించిన ప్లెజెంట్ వీడియోస్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇందాక చెప్పినట్టు ఈ టూల్కి సంబంధించిన లింక్స్ అని నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరికైనా కొనాలనుకొని ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. ఓకే? ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమనిపించింది, నచ్చిందా, మీకు యూజ్ అవుతుందా అనే విషయాన్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఈ టూల్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా అండి? ఓకే అండి, ఈ వీడియోని ఇంతతోటి క్లోజ్ చేసేద్దాము. బాయ్ అండి.